ఒకసారి మనకు రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు దగ్గరికి వెళ్దాం. ఎస్ రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్కారం రాజశేఖర్ గారు, అలాగే అనంత గారు, చెప్పండి. ఎస్ అంటే ప్రధానంగా అంటే రాజకీయాల్లో చిన్న ఎన్నికలు ఉప ఎన్నికలు జరిగినా కూడా పెద్ద ఎన్నికలు తలపిస్తున్నాయి. ఆ స్థాయిలోనే ఇక్కడ డబ్బులు కూడా పంపిణీ చేశారు వైసీపీ వాళ్ళు అని చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా టీడీపీ నుంచి వినిపించాయి. అయితే ఇందాక మోకా ఆనంద్ సాగర్ గారు చాలా క్లియర్ కట్గా కొన్ని అంశాలు మాట్లాడారు. 25,000 వరకు పోలింగ్ బూత్ ఎక్కడుందో ఆ ఇంకు చొక్క అంటించుకున్నటువంటి పరిస్థితి లేదు. కానీ అలాంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతుంటే లేనిపోయిన అభండాలు మోపుతున్నారు టీడీపీ పైన, పోలీసులపై కూడా అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు. సో ఎలా చూడాలంటారు? కేవలం 6 పంచాయతీ రాజశేఖర్ గారు వాటితో రేట్లు వేస్తున్నాం. ఎందుకంటే 25 ఏళ్ళకి ఆ ప్రజాప్తం జడ్పీటీసీ ఎన్నికలు మరొక చెప్పాలంటే పూర్తిగా పులివెందుల ఒక కోట కట్టుకున్న వెళ్ళాను. అంటే వాళ్ళు చెప్పింది వేదో వాళ్ళు చెప్పింది ఉండే మంచో చెట్టు ఇవాళ ఎన్నికలు జరుగుతుంది. దాంతో 25 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఓటర్గా అసెంబ్లీ రోడ్ సినిమాలో ఇట్లాగే ఉంది కనుక ఇవాళ మంచి చోట ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు ఎవరు గెలిచినా ఎవరు ఓడినా రేపు పొద్దున ప్రజల మీద దాడి జరగకుండా ఉండాలి. ఇప్పటికే పోలింగ్ కన్నా ముందు ఇవన్నీ వారం రోజులే ఉంటది. యాక్చువల్ గా నామినేషన్ విడ్రాయల్కును పోలింగ్ మధ్యన అసెంబ్లీలో 14 రోజులు, కానీ స్థానిక ప్రభుత్వాలు వారం రోజులే కనుక 7 రోజులే కనుక 7 రోజుల్లో జరగాల్సినంత హింస జరిగింది, జరగాల్సినంత నష్టం జరిగింది. సరే ఈ వాటితో అయిపోద్ది అనుకుంటున్నాను. కానీ రెండు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో చూస్తే ఎన్నికల కన్నా ముందు హింస కనపడుతుంది, ఎన్నికల తర్వాత కూడా హింస కనపడుతుంది. ఇప్పుడు గత 10 ఏళ్ళుగా చూస్తున్నాను విజిట్ ఆంధ్రప్రదేశ్ లో. కనుక ఇది మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. పోలీసులు ఇప్పటికైనా సరే, ఇప్పుడు చూస్తున్నాం కదా కొన్ని పోలింగ్ స్టేషన్లలో ఇంకు చుక్క పెట్టేసి వెళ్ళిపోమని వైసీపీ వర్గీయులు దానిలో జ్వరపడ్డారని తెలుస్తున్నది. దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇంకు చుక్క పెడితే మీరు అయిపోయింది, మీ ఓటు మేము వేసుకుంటామనంటే కదా. కనుక మరి సీఎం వాళ్ళు ఏం చేస్తున్నారు, లోపల మరి పోలింగ్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు చూడాల్సిన అవసరం ఉంది. ఈ మాట బయటకు వస్తే మాత్రం తప్పనిసరి పోలీసు లోపలికి వెళ్ళి ఎవరైతే జ్వరపడ్డ నాయకుడు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఎవరైనా సరే బయటకు పంపించాల్సిన అవసరం ఉండదు. రెండోది తక్కువ ఓట్లు 6 పంచాయతీలు అంటే మహా అయితే ఉంటది 20,000 ఓట్లు ఉంటాయి మహా అయితే అన్ని పెద్ద పంచాయతీలు అయితే కూడా. అందుకనే ఇవాళ ఇప్పటిదాకా జరిగిన హింసను కొన్ని ఆపలేకపోయారు. ఇప్పుడేమో ప్రతిపక్షంలో ఉన్న మా ఇలాకాలో మీరు వస్తారని గతంలో 2 జరిగింది. వైనాడ్ పులివెందుల అని ఇటు పక్కన టీడీపీ అంటే అంతకుముందు వైనాడ్ కుప్పం అన్నారు కదా వాళ్ళు. వైనాడ్ కుప్పం అని చెప్పి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తా అన్నారు కదా, తప్పు కదా. అంటే విషయం ఏంటంటే ఇప్పుడు మధ్యయుగ రాజకీయాలు నడుస్తున్నాయి రాజశేఖర్ గారు. అంటే మధ్యయుగాల్లో ఏముండేదంటే ఒక రాజ్యం మీద దాడి చేసి గెలుచుకుంటే ఆ దాసోహం అనాలా, లేకుంటే చచ్చిపోవాలి, లేకపోతే వాళ్ళ స్త్రీ పరివారం అంతా కూడా వీళ్ళ ఆధీనంలోకి రావాలి. వ్యక్తిగతంగా తిట్టుకోవడం, వ్యక్తిగతంగా రాజకీయాలు చేయడం, వ్యక్తిత్వ హననాలు చేయడం చూస్తుంటే మధ్యయుగ రాజకీయాలు నాకు గుర్తొస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు కుల పంచాయతీలు కూడా పెద్దగా జరుగుతున్నాయి. కుల గజ్జి మనకు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా ఒక రావా రెడ్డా అని చూస్తుంటే అటో ఇటో తేల్చే పరిస్థితి వచ్చేస్తుంది కదా. ఎందుకు అవుతుంది అట్లా అంటే కుల రాజకీయాల్లో స్పష్టంగా వర్గం ఒకవైపు తప్ప రెడ్డాలో టీడీపీ వాళ్ళు ఉండొచ్చు. నేను హేతువాదిని కులాలు మాట్లాడుతున్నాను కూడా పక్కన వైసీపీలు ఉండొచ్చు. అండ్ మెజార్టీ కులాల పరంగా ఈ 2 పార్టీలు చీలిపోయినాయి అంటున్నా. మిగతా కులాలు లేవంటే ఆ రకంగా బీసీలకు ఆద్యం మూసింది మొదటి నుంచి ఎన్టీ రామారావు గారు. ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆత్మగౌరవ సిద్ధాంతం ఏర్పడిన తర్వాత పార్టీ బీసీలకు మొట్టమొదటి పార్టీ కాంగ్రెస్ తర్వాత కాంగ్రెస్ పునారైన సందర్భంలో 82లో పార్టీ పెట్టిన ఎన్టీ రామారావు గారు ఇవాళ బీసీలు అందరూ ఫోటోలు పెట్టుకోవాల్సిన కాబీలు చేశారు ఆయన. కనుక అట్లా చూసుకుంటే బీసీలకు పెద్దపీట వేసినా కూడా ఇవాళ ఏమవుతుందంటే 2 వర్గాలు 2 పార్టీలను పంచుకునే పరిస్థితి వచ్చింది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీగా ముద్రపడ్డది. దాని నుంచి వచ్చిన పిల్ల కాంగ్రెస్ కనుక చాలా వరకు ఆ పని చేస్తున్నది. ఇక జడ్పీటీసీ విషయాలు 2 చెప్తాను నేను. ఈ 2 ఉప ఎన్నికలు చూసుకుంటే తక్కువ కాలం ఉంది, పెద్ద కాలం లేదు. కానీ ఒకసారి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలి అంటే పోటీ ఉండాలి. ఎప్పుడు కూడా ఏకగ్రీవం అయ్యే సీట్లలో మేము మాకు మన ఎన్నికల నిఘా సమితి, నేను పనిచేస్తున్నాను ఎన్నికల నిఘా సమితి ద్వారా మేము ఒక విజ్ఞప్తి చేసి ఎలక్షన్ కమిషన్ కి ఈ మధ్యనే హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఒక మీటింగ్ పెట్టి మీరు ఏకగ్రీవం అయితే నన్ ఆఫ్ ది అబౌవ్ ఉంటుంది కదా, నోటాను ఒక అభ్యర్థిగా పరిగణించండి అని పెట్టాం. అది కనుక అయితే ఆనంద్ సాగర్ గారికి ఆ సమస్య ఉండదు. ఎందుకంటే ఎక్కడైనా ఇట్లాంటి మొత్తం మీద మేము పోటీ లేకుండా చేస్తామంటే ఆ సమస్య లేకుండా పోవాలంటే ఎన్నికల సంస్కరణలో భాగంగా ఒక్కరే పోటీ చేస్తున్నప్పుడు ఏకగ్రీవ పంచాయతీలు కానీ ఏకగ్రీవ జడ్పీటీసీలు కానీ ఏకగ్రీవంగా ఎవరు ఎన్నికైనా అక్కడ ఏకగ్రీవంతో పాటు ఒక ఇంకో అభ్యర్థున్నాడు కదా, ఎవరు నోటా ఉంది కదా,
ఆ నోటాను పోటీగా పెట్టాలంటున్నాడు. ఉదాహరణ రామ్మోహన్ రావు పోటీ చేసిండు. ఈ రామ్మోహన్ రావు పనికిరాడు అని చెప్పడానికైతే ఇంకో నోటా ఒకటి ఉండాలి కదా, వస్తుందా పనికిరాడా పనికి వస్తాడని. అప్పుడు ఏమైతే నోటాకి ఎక్కువ ఓటు పడ్డాయి అనుకోండి, ఆటోమేటిక్ గా ఒక్కడే నిద్రపడ్డా కూడా ఏకగ్రీవం కావడానికి వీల్లేదు. ఇటువంటి చట్టం ఒకటి రావాలని ప్రజాస్వామ్యంలో ఇది అవసరమని నేను కోరుకుంటున్నాను. నోటా పెట్టినప్పుడు దాని మిగతా అందరూ దొంగలే, ఎవరికి ఓటేసినా వేస్ట్ అనుకునే వాళ్ళ కోసం పెట్టినా కూడా వాళ్ళ నోటాను ఏకగ్రీవ పంచాయతీలు ఏకగ్రీవం కాకుండా చేసుకునే అవకాశం ఉంటుందని నేను అంటున్నాను. ఇటీవల చూసాం, పంచాయతీ ఎన్నికలు రాకముందు తెలంగాణలో ఓ పంచాయతీలో ఇప్పటికే ఏకగ్రీవ సర్పంచ్ని ఎన్నుకున్నారు. అందరూ కలిసి డబ్బులు తీసుకొని వేలంపాటలో పలికిండు, ప్రత్యర్థులకు డబ్బులు ఇచ్చేసిండు. ఇప్పటికే ఎలక్షన్స్ ఆరు లేదు చూడు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు తెలంగాణలో ఆ పని కూడా జరిగిందని పత్రికల్లో వచ్చింది. వాళ్ళ ఫోటో ఏకగ్రీవ సర్పంచ్ ఎన్నికలు కాని దానికి సర్పంచ్గా ఎన్నికైన